హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ టమాటా పచ్చడి అండి. ఈ పద్ధతిలో మీరు టమాటా పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనము ఏ కర్రీ వేసుకున్నా కూడా ఈ టమాటో పచ్చడి తిన్న తర్వాత అస్సలు దాని రుచి తెలీదు. అంత చక్కగా ఎంతో రుచితో అద్భుతంగా ఉంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని కాసంత అలా నెయ్యి వేసుకుంటే నిజంగా వరెవ్వా అనాల్సిందే. ఇది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా నేను 1 కేజీ వరకు ఇలా టమాటోలను తీసుకున్నానండి. ఇవి మంచిగా పండిన టమాటోలు. వీటిని ముందుగా శుభ్రం చేసుకొని వాటర్లో వేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఇలా ఒక టిష్యూ పేపర్తో కానీ పొడిగుడ్డుతో కానీ నీరు తడి అన్నది లేకుండా చూసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆ కడాయి వేడైన తర్వాత నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లి నూనెని ఇక్కడ వాడుకుంటున్నానండి. ఈ పచ్చడి పల్లి నూనెతోనే రుచి అద్భుతంగా ఉంటుంది. అందుకనే పల్లి నూనె వేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ని ఇందులో వేసేసి వీటితో పాటుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉన్న చింతపండుని ఒక 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఇందులో వేసేసుకుంటున్నానండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాలు లేదా 10 నిమిషాలైనా పర్వాలేదు, మీరు తీసుకున్న టమాటో క్వాంటిటీ బట్టి. తీసుకున్న తర్వాత వీటిని ఇలా ఉడికిచ్చేసుకుంటే చూసారా, ఇలా నలపగానే ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. ఇలా సాఫ్ట్గా ఉడికిపోతాయండి. ఇందులో టమాటో చింతపండు మాత్రమే ఉంది. నేను ఇక్కడ ఉప్పు కానీ పసుపు కానీ ఏది కూడా వేయలేదు. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇలా నీరు ఊరినప్పుడు మనము ఒక చెంచాతో టమాటా ముక్కల్ని ఇలా స్మాష్ చేసేస్తే సాఫ్ట్గా వచ్చేసి మంచి జ్యూసీగా టమాటా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత దీన్ని గ్రైండర్ పాత్రలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి. ఇలా మెత్తటి పేస్ట్ అయిన దానికి మనం ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కలిపేసుకుంటాము. ఇక్కడ నేను తీసుకున్న కేజీ టమాటోలకి నేను ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడిని వేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను డబుల్ క్వాంటిటీలో కారాన్ని వేసుకుంటున్నాను. అంటే 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు మనం కారాన్ని అయితే వేసుకోవాలండి. అలాగే ఒక చిటికెడు వరకు పసుపుని అయితే యాడ్ చేసేసుకోండి. ఇవన్నిటిని కూడా నేను గ్రైండర్ పాత్రలో వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా గ్రైండర్ తిప్పేసుకుంటే ఇలా పేస్ట్ లాగా అయిందనమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నేను ఇక్కడైతే నూనెను మంచిగా వేసుకుంటున్నానండి. పచ్చడికి నూనె బాగా ఉంటేనే మనకు పచ్చడి టేస్టీగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది నిల్వ పచ్చడి కాబట్టి అందుకని మనం తీసుకున్న కేజీ టమాటోలకి 1/4 కేజీ వరకు అయితే పల్లి నూనె ఖచ్చితంగా పడుతుందండి. నూనె తక్కువగా వేస్తే మాత్రం మీకు పచ్చడి నిల్వ ఉండదు. ఇది గుర్తుపెట్టుకొని చేసుకోండి. నూనె కాగిన తర్వాత నేను దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఆవాల్ని వేసుకున్నానండి. ఇవి కాస్త చిటపటమన్న తర్వాత నేను ఒక 15 వరకు వెల్లుల్లిని పొట్టు తీసి దంచేసి ఇందులో వేసుకుంటున్నానండి. వెల్లుల్లి రెబ్బలు ఈ పచ్చడకు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ని ఇస్తాయి అన్నమాట. ఇలా నూనెలో వేయగానే మంచిగా వాసన ఎంత బాగా వచ్చిందో. ఇవన్నీ మంచిగా కొంచెం క్రిస్పీగా అయ్యింటుంది అనుకున్నప్పుడు దీంట్లో నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇలా కరివేపాకును కూడా నూనెలో వేయించేస్తే మంచిగా పచ్చిదనం అన్నది లేకుండా ఉండి పచ్చడి మంచిగా నిల్వ ఉంటుందన్నమాట. కరివేపాకును కూడా వేసేసి 2 నిమిషాలు వేయించేసుకున్న తర్వాత ఇంకాస్త చిటికెడు పసుపునైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. మంచి ఫ్లేవర్డ్గా ఉంటుందన్నమాట. తర్వాత స్టవ్ కట్టేసి ఈ ఆయిల్ అంతా చల్లారేంత వరకు నేను ఇలాగే ఉంచేసుకున్నాను. ఆయిల్ చల్లారింది అనుకున్నప్పుడు ఇందులో ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. చూసారా, ఆయిల్ చల్లబడిన తర్వాత ఇలాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో వేసేసి కింద స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మాత్రమే అండి, ఎక్కువసేపు ఉంచుకోకూడదు. టమాటా పచ్చడి ఉడికినట్టు అవి తొందరగా పాడవుతుందనమాట. ఇలా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేసేసుకొని ఇదంతా మంచిగా కలిపేసి ఇక్కడ నేను చిటికెడు బెల్లాన్ని వేసుకుంటున్నానండి. ఒక చిన్న బద్దలాగా. మీరు వద్దు అనుకుంటే ఖచ్చితంగా స్కిప్ చేసేయచ్చు. కానీ
ఇలా పులుపును బ్యాలెన్స్ చేస్తూ కారం పర్ఫెక్ట్గా, అలాగే కొద్దిగా బెల్లం వేస్తే మంచి రుచిగా ఉంటుంది. నాకు ఇక్కడ నేను పచ్చడి అంతా కలిపిన తర్వాత రుచి చూస్తే కాస్త కారం తక్కువగా అనిపించిందండి. అందుకని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలా యాడ్ చేసుకున్న కారాన్ని కూడా ఇందులో మంచిగా కలిపి స్టవ్ కట్టేసి దీన్ని ఇలాగే వదిలిపెట్టానండి ఒక 15 నిమిషాల వరకు. పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత మీద నూనె అంతా మంచిగా పేరి సూపర్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామన్నమాట. అంత టేస్టీగా ఉంది. ఇలా పచ్చడి రెడీ అయిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. నెల రోజుల వరకు కూడా నిలవ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఈ పద్ధతి నచ్చి, ఈ పచ్చడి చేయడం నచ్చి, ఈ పచ్చడి తినాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకోండి. టమాటా పచ్చడి వరెవ్వా అనాల్సిందే, అంత బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాళ్ళకు ఈ వీడియోని పంపించి వాళ్ళని కూడా టమాటో పచ్చడి చేసుకోండి అని చెప్పండి. చూసారా చల్లారిన తర్వాత నూనె ఎలా పేరింది అని. ఈ నూనె ఇలా ఉంటేనే పచ్చడి బాగుంటుంది. ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.